బయట మార్కెట్లో కొనేవి ఇంత పెద్ద సైజు రావు కదా. కాకపోతే ఇక్కడ చూస్తున్నారా మీకు ఎంత పెద్ద సైజులో నారింజకాయలా వచ్చినాయి అన్నమాట. చూస్తున్నారా 4, 8 గుత్తులు గుత్తులుగా ఎన్ని వస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నారండి గుత్తులు గుత్తులుగా గులాబీలు. అయితే హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిస్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో అయితే వడపప్పు పానకంతో రాముల వారికి చక్కగా పూజలు అయితే చేసుకుంటారు కదా. అలాగే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కొంచెం హార్వెస్ట్ అండి. పూజ కోసం కొన్ని పువ్వులు అయితే కోసుకోవాలి. ఏవో 4-5 రకాల కూరగాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కోసేసుకున్నాము. దాంతోపాటు ఈరోజు పిల్లలకైతే ప్రోగ్రామ్ ఉందండి, రాముల వారి కోవిల్లోనమాట. సో ఆ పని ఉంది కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ ఈరోజు కూడా. నాకు ఈరోజు హాలిడే కదా, చక్కగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎటు అవ్వట్లేదు. సో రండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి కొంచెం పువ్వులు అయితే ఎక్కువ కోసుకుందాం ఈరోజు, ఓకేనా? పూజలు కదండి. రండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక 2 బీరకాయలు అయితే అయినాయి. ఇది మొన్న రీసెంట్గా పెట్టిన మొక్క, 2 బీరకాయలు వచ్చినాయి. ఇంకా దోసకాయలు మస్క్ మిలన్ అవన్నీ వచ్చాయి కానీ అవన్నీ చిన్న చిన్నవండి. నెక్స్ట్ హార్వెస్ట్కి కోసుకుందాం, ఓకేనా? ఇక్కడైతే మనకి పొనగంటి కూర కూడా రెడీ అయిపోయింది. మొన్నే కదా మనం చక్కగా ప్రూన్ చేసేసుకున్నాం. దగ్గరికి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా వేలుతో మనం తెంపుతా ఉంటే వచ్చేస్తుంది. లేతగా ఉన్నాయండి. వంకాయలు అయితే అన్ని రకాల వంకాయలు అయితే ఉన్నాయండి. అన్నీ 2 3 వచ్చాయి అన్నమాట. సో అవన్నీ కలిపి ఒక కర్రీ అయితే మనం చేసుకోవచ్చు. దొరకట్లేదు ఈ వంకాయ అయితే. ఇక్కడ మనకి నిమ్మకాయలు అయితే చాలా అయినాయండి. అవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం, ఓకే? కొంచెం కలర్ అయితే వచ్చేసింది. ఇంకా చూస్తున్నారా కలర్ ఎలా కనిపిస్తుందో మీకు? ఇవి సిజర్తో కట్ చేయాల్సిన పని అయితే మనకు లేదు, కాకపోతే చక్క ముళ్ళులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం తెంపుకోవాలి. చూసారా భలే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇగోండి ఈ కలర్లోకి వస్తే మనం తెంపేసుకోవచ్చు. కానీ మంచి స్మెల్ అండి, భలే ఉంది ఈ స్మెల్ అయితే. చూడండి ఉన్న పలంగా ఎన్ని కాయలు. మనం యాక్చువల్గా బయట మార్కెట్లో కొనేవి ఇంత పెద్ద సైజు రావు కదా. కాకపోతే ఇక్కడ చూస్తున్నారా మీకు ఎంత పెద్ద సైజులో నారింజకాయల్లా వచ్చినాయి అన్నమాట. చూస్తున్నారా? ఇంకెక్కడ ఒకటి పండింది, చూడలేదు. అయ్యో పడిపోయింది. బాగా పండిందండి కాయ. వా, బాగా పండింది కాయ అయితే. చూసారా ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయో? ఇంకా ఎక్కడ ఉంటాయి, ఆ మూలన ఒకటి ఉంది. ఇంకా అవి పండాలనుకుంటా, గ్రీన్లా ఉన్నట్టుంది. ఈ పట్టు మనం వెతుక్కుంటే చాలానే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారా? ఇంక ఇవి పండిపోయండి, ఇంకా తెంపేసుకోవడం. ఇంక మనం ఉంచితే రాలిపోతున్నాయి. ముళ్ళులు ఉన్నాయని జాగ్రత్త కోస్తున్నాను. ఆఖరికి అయితే ముళ్ళులు అయితే గుచ్చుకుంటున్నాయి నాకు. దేవుడా, పువ్వులు కోద్దామని వచ్చాను, నిమ్మకాయలు కోసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఒక 3 దొరికినాయి. ఒక్కసారే వచ్చినాయండి కాయలు. ఇంక మొత్తానికి అయితే దగ్గర దగ్గర ఎన్ని కాయలు వచ్చినాయి? ఇది 4, 8, 11 వచ్చినాయి. ఇంకా ఒకటి ఉంది అక్కడ. ఇదిగోండి, ఎండాకాలం కదా మనకి నిమ్మకాయలు చాలా అవసరం అన్నమాట. కానీ కరెక్ట్ టైంకి పండే. దగ్గర 12 వచ్చినాయి నిమ్మకాయలు అయితే, అంతే అనుకుంటా. అవతల ఉన్నాయి చిన్నవి 2, అవి ఇంక వదిలేస్తాను. సరేండి, మీకు ఇంకొక నిమ్మకాయ కూడా చూపిస్తాను చూడండి. ఇవి గజ నిమ్మకాయలండి, గుత్తులు గుత్తులుగా ఎన్ని వస్తున్నాయో చూస్తున్నారు కదా. భలే ఉన్నాయి పుట్టి పుట్టిగా. ఇక్కడ చూడండి అన్నీ అల్లికిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవి ఇంకా పెద్దవవుతాయి. చెట్టు నిండా కాయలేనండి. ఆ బరువుకి అటు ఉండాల్సిన చెట్టు ఇలా వచ్చేసింది కాయల బరువుకి. ఆ మూలకు పెట్టాను, ఆ బరువుకి ఇటుపక్క వచ్చేసింది, ఇటుపక్క రోలోకి వచ్చింది. కాయ సైజు కూడా పెద్దదన్నమాట, ఓకే? ఇంకా కింద చూసుకుంటే గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు ఎలా వేలాడుతున్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఒక్కసారి పండితే భలే ఉంటుంది కదండి. మనకి సమ్మర్ సీజన్లోని మంచి కాయలు అయితే రెడీ అవుతున్నాయండి. నిజంగా నిమ్మకాయలు చాలా వాడతాం కదా. ఎవరైనా వచ్చినా సరే మనం నిమ్మకాయ రసం తీసి ఇస్తూ ఉంటాం కదా, చల్లగా ఉంటుంది. ఒంటికి కూడా చాలా మంచిదండి సిట్రస్ ఫ్రూట్.
సో మనకి సరైన టైంకి చాలా నిమ్మకాయలు అయితే పడినాయి కదా. ఇక్కడ చూస్తున్నారండి గుత్తులు గుత్తులుగా గులాబీలు. అయితే ఆ గుత్తి అయితే అలా వదిలేస్తున్నాను. మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, అందులో ఇవన్నీ కూడా విడినాయి. ఈ పక్కనున్న మొగ్గలు కూడా ఈరోజు విడాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు నేను హార్వెస్ట్ చేసేస్తాను. ఓకేనా, ఇంకెక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా శంఖం పూలు ఎన్ని ఉన్నాయో. ఇది సింగిల్ పెటల్ అండి, నా దగ్గర డబుల్ పెటల్ ఉంది. వైట్ అలాగే లైట్ వైలెట్ అన్ని ఉన్నాయి. సంపాదిస్తాను ఒక్కొక్కటి. ఇంకా అక్కడ గన్నేరు పూలు అయితే ఉన్నాయండి, అవి కూడా కోసుకొని వద్దాం రండి. కానీ మార్నింగ్ ఎండ చూసారు ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారండి క్రీమ్ గన్నేరు పూలు అన్నమాట, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కోసుకుందాం. దాని పక్కనే ఇంకా పింక్, లైట్ పింక్ గన్నేరు, ఇంకా ముద్ద పింక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోద్దాము. ఎండకి తెంపలేకపోతున్నాం అండి పువ్వులు గట్రా. కానీ నాకు ఈరోజు హార్వెస్ట్లోని పువ్వులు పక్కన పెడితే నిమ్మకాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చినాయో. నిమ్మకాయలు నారింజకాయలు ఎలా అయితే ఉంటాయో అలా అంత పెద్ద సైజులో వచ్చాయి అనమాట. భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా చూసి చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఈ నిమ్మకాయల కోసం పదే పసాలు చెప్తున్నాను. నిమ్మ చెట్టు అనేది కంపల్సరీ ఉండాలండి. హ్యాపీగా మనం సీజన్ కాకపోయినా మనం నిమ్మకాయలు కాయించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. మామూలు టైంలో అయితే అరాకొర వస్తూ ఉంటాయి. అలాగే హార్వెస్ట్ చూసారు కదండి, దేవుడికి కొంచెం పూలు అయితే తెంపాను, వంకాయలు కోసుకున్నాను, కొంచెం శనగపప్పు నానబెట్టాను అనమాట. దానికోసం వంకాయలు అయితే కోసుకున్నాను, కొన్ని రకాల పువ్వులు, అలాగే పప్పులోకి కొంచెం పొనగంటి కూర కోసుకున్నాను. ఈ రోజుకి కావాల్సినవి కోసుకున్నాను అనమాట. ఇంకా కూరగాయలు అయితే ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి హార్వెస్ట్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను. నేను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీకు షేర్ చేయడానికి. సో ఈవినింగ్ టైం ఇలా మంచాలు అయితే వేసుకుంటున్నామండి. చక్కగా హ్యాపీగా చల్ల గాలి అయితే వస్తుంది కదా. ఫ్యాన్ వేసుకున్నా, ఏసీలు వేస్తున్నా అసలు ఎందుకో సఫికేషన్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాం కదా. అందుకే ఈవినింగ్ టైం ఇలా మేడమే కూర్చుంటే హ్యాపీగా మనం ఒక 1 hour అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్ని. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి సెలవు తీసుకుంటాను నేను. సమస్తలోక సుఖినో భవంతు.